అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబు పేల్చారు. తమ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్తో పాటు చైనాపై ఏకంగా 500% టారిఫ్లు విధిస్తామంటూ హెచ్చరించారు. అంతేకాదు ఈ టారిఫ్లు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ట్రంప్ టారిఫ్లపై భారత్ రియాక్షన్ ఏంటి? ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. భారత్పై విషాన్ని చిమ్మడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బాగా అలవాటైంది. స్నేహదేశం అంటూనే టారిఫ్లను విధిస్తూ వస్తున్నారు. పెద్దన్న పాత్ర పోషించే ఆయన రష్యా ఉక్రెయిన్ వార్ను ఎలాగైనా సరే ముగించాలి అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తన మాటను నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్తో పాటు ఇటు చైనా, బ్రెజిల్ వంటి పలు దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రూపొందించిన రష్యా ఆంక్షల బిల్లు 2025కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే సందర్భంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మోదీ సార్ అని పిలిచారని చెప్పారు. భారత్ కొన్నేళ్ల కిందట 68 అపాచీ హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది. అప్పుడు మోదీ నన్ను కలవడానికి వచ్చారు. సార్ మిమ్మల్ని కలవచ్చా అని అడిగారని చెప్పుకొచ్చారు. తనకు మోదీతో మంచి సంబంధాలున్నాయన్న ట్రంప్ వాణిజ్య విధానాల విషయంలో మాత్రం సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి అని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగానే భారత్ ఇప్పుడు భారీగా టారిఫ్స్ చెల్లిస్తోంది అన్నారు. ఈ క్రమంలోనే తనను సంతోషపెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చారు. ఇక ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బిల్లు రష్యా నుంచి చమురు లేదా యురేనియం దిగుమతి చేసుకునే దేశాల ఉత్పత్తులపై 500% టారిఫ్ విధిస్తోంది. అంటే నేరుగా భారత్, చైనా వంటి ప్రధాన కొనుగోలుదారులను టార్గెట్ చేస్తోంది. మన దేశ ఉత్పత్తులపై ట్రంప్ ఇప్పటికే 50% సుంకాలు వసూలు చేస్తున్నారు. ఇందులో 25% టారిఫ్లను రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారం. ఇక తాజా బిల్లుతో మొత్తం సుంకాలు ఏకంగా 550%కి చేరుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా రెడీ చేసిన ఈ బిల్లు లక్ష్యం రష్యా ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం. అయితే గతంలో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దీనివల్ల గత సంవత్సరం ఆగస్టులో భారత్ ఉత్పత్తులపై అమెరికా పన్నును 50%కి పెంచింది. అయితే ప్రస్తుత గణాంకాల ప్రకారం భారత్ తన దిగుమతులను గణనీయంగా తగ్గించుకుంది. జూన్ 2024తో పోలిస్తే డిసెంబర్ 2025 నాటికి ఇంపోర్ట్స్ 40% తగ్గాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ కంపెనీలు జనవరిలో రష్యా నుంచి ఎలాంటి చమురు ఆర్డర్లు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో 500% టారిఫ్లు అమల్లోకి వస్తే భారత్ పరిస్థితి ఏంటి? దానిపై చర్చ జరుగుతోంది. అమెరికా ఇప్పటికే వసూలు చేస్తున్న 50% టారిఫ్ల వల్ల మన దేశం ఇబ్బందుల పాలవుతోంది. ఈ కారణంగానే భారత్, అమెరికాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ టారిఫ్లు 550%కి చేరితే మన దేశ ఉత్పత్తులకు అమెరికాలో ధరలు పెరిగి గిరాకీ పూర్తిగా పడిపోయే ఛాన్స్ ఉంది. దీనివల్ల భారత్ నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. చివరికి భారత్ ఉత్పత్తి సంస్థలు నష్టపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడంతో మార్కెట్లు తీవ్ర అనిశ్చితిలో ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంచితే ట్రంప్ విధించిన 500% టారిఫ్ల బిల్లుపై భారత్ స్పందించింది. ఈ క్రమంలోనే అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని భారత్ సంకేతాలిచ్చింది. ట్రంప్ 500% టారిఫ్ ప్రతిపాదనలు తమకు ముందే తెలుసని చెప్పింది. ఈ క్రమంలోనే చోటు చేసుకుంటున్న పరిణామాలు, పర్యవసానాలు కూడా అధ్యయనం చేస్తున్న భారత్ 140 కోట్ల మంది ఇంధన అవసరాలతో పాటు భద్రతకే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. అంతేకాదు చౌక ధరకు దొరికే చోటే చమురును కొనుగోలు చేస్తామని MEA ప్రకటించింది కూడా. అయితే రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో అమెరికా ఒత్తిడి పెరుగుతున్న ఈ టైంలోనే వెనెజువేలా రూపంలో భారత్కు మరో ప్రత్యామ్నాయం కూడా దొరికింది. భారత్ ఇకపై తన ఇంధన అవసరాల కోసం వివిధ దేశాలపై ఆధారపడుతుంది. వెనెజువేలా నుంచి చమురు దిగుమతులు కనుక మళ్లీ ప్రారంభమైతే భారత్ తన ఇంధన భద్రతను మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణుల అంచనా. మొత్తంగా కక్ష సాధింపుగా ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తున్నప్పటికీ భారత్ మాత్రం తన వైఖరిలో మార్పు ఉండదు అని కౌంటర్ ఇచ్చేసింది. దేశ భద్రతతో పాటు ఇంధన అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేస్తోంది. మరి పెద్దన్న సుంకాలు 500% కూడా అమల్లోకి వస్తే భారత్ కొంతవరకు నష్టాలైతే ఎదుర్కోవాల్సి రావచ్చు. మరి దీనికి మన దేశం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే అమెరికా 500% టారిఫ్ల విషయానికి వస్తే భారత్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది మీరు కూడా దాని మీద కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.